ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ సౌలభ్యం కోసం వచ్చిందని ప్రపంచం నమ్మింది. కానీ అదే ఏఐ ఇప్పుడు మనిషి జీవితాలకే ముప్పుగా మారుతుంది. ఇది ఒక యాప్గా కాకుండా శక్తిగా మారి నిశ్శబ్దంగా మన జీవితాల్లోకి చొచ్చుకువచ్చి ప్రతి క్షణాన్ని నియంత్రిస్తోంది. మన చేతిలో ఉన్నట్టు కనిపించే మొబైల్ ఫోన్ వాస్తవానికి మన జీవితాలనే నియంత్రిస్తోంది. మనం మాట్లాడే మాటలు, చూసే వీడియోలు, వెళ్ళే ప్రదేశాలు అన్నీ ఏఐ ద్వారా నమోదవుతున్నాయి. మనం సెర్చ్ చేయకముందే మన ఆలోచన ఏమిటో స్క్రీన్ మీద కనిపించడం ఇప్పుడు సాధారణమైపోయింది. దీంతో వ్యక్తిగత జీవితం అనే మాట కేవలం పేరుకే మిగిలిపోయింది. చదవాలన్నా, రాయాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా మనిషి పూర్తిగా ఏఐపై ఆధారపడుతున్నాడు. దీనివల్ల ఆలోచించే శక్తి తగ్గిపోతోంది. ఇది సౌలభ్యం కాదని, మానవ మేధస్సుపై జరుగుతున్న మౌన దాడి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చేతుల్లో పుస్తకాల స్థానంలో మొబైల్లు వచ్చాయి. ఏఐ ఆల్గరిథం పిల్లలు చూసే ప్రతి వీడియోను గమనించి దానికంటే మరింత తీవ్రమైన కంటెంట్ను చూపిస్తోంది. దీని ప్రభావంతో చిన్న వయస్సులోనే కోపం, ఒంటరితనం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఇది భవిష్యత్తులో కాకుండా ఈ రోజే ఎదురవుతున్న ప్రమాదం. ఏఐతో తయారవుతున్న డీప్ ఫేక్ వీడియోలు మరో పెద్ద భయంగా మారాయి. నకిలీ ముఖాలు, నకిలీ గొంతులతో తయారయ్యే వీడియోల వల్ల నిజం ఏదో అబద్ధం ఏదో గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్క నకిలీ వీడియోతోనే ఒక మహిళ జీవితం నాశనం అవుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. ఇది సాధారణ సైబర్ నేరం కాదు, ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా కూల్చేసే డిజిటల్ నేరం. ఇక ఉద్యోగ రంగంలో కూడా ఏఐ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు వందల మంది చేసే పనిని ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. యంత్రాలకు జీతాలు అవసరం లేకపోవడం వల్ల సంస్థలు మనుషుల స్థానంలో ఏఐను ఉపయోగిస్తున్నాయి. దీని ఫలితంగా నిరుద్యోగం పెరుగుతూ అనేక కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. యుద్ధ రంగంలో ఏఐ వినియోగం మరింత ప్రమాదకరంగా మారుతోంది. డ్రోన్లు, సైబర్ దాడులు, ఆటోమేటిక్ నిర్ణయాలు ఇప్పుడు యంత్రాల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఒక చిన్న అంచనా తప్పు జరిగితే కోట్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే యంత్రాలకు కరుణ ఉండదు. మనిషి కన్నీళ్ల విలువ అర్థం కాదు. మన భవిష్యత్తును కాపాడాల్సిన సాంకేతికతే మనిషిని అవసరం లేని వాడిగా మార్చితే రేపటి ప్రపంచాన్ని ఎవరు నడుపుతారు అనే ప్రశ్న ఇప్పుడు అందరి ముందు నిలుస్తుంది. ఏఐ మన సేవకుడిగా ఉండాలి, కానీ మన యజమానిగా మారకూడదు. ఇది సాధారణ వార్త కాదు, మానవ భవిష్యత్తుపై మొగ్గుతున్న హెచ్చరిక. తస్మాత్ జాగ్రత్త.